వర్షాభావ ప్రతికూల పరిస్థితులతో ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జూన్ నెలాఖరులో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడంతో ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు వీలు పడక వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇటు వర్షాలు రాక ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 2 ప్రధాన ప్రాజెక్టులలో నీటి శాతం తగ్గిపోవడంతో ఆయకట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పూర్తి స్థాయిలో కురిసి ప్రాజెక్టులకు నీరు చేరాల్సి ఉండగా వర్షాభావ ప్రతికూల పరిస్థితులతో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులు కాగా కేవలం 4 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉన్నాయి. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడిన సుమారు 7,300 ఎకరాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. లంకాసాగర్ ప్రాజెక్టు నుండి పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని పొలాలకు సాగునీరు వెళ్తుంటుంది. అయితే ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో ఆయకట్టు రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు పూర్తి సామర్థ్యం 16 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టు పరిధిలో 4,500 ఎకరాలుండగా చెరువులో నీరు లేకపోవడంతో రైతులు పొలం పనులను ప్రారంభించేందుకు వాన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్ నెల మొదటి వారం కల్లా వర్షాలు స్టార్ట్ అవుతా ఉండేవి. అట్లాంటిది ఇప్పటి వరకు కూడా సరైన వర్షం లేకపోవడం వల్ల మాకు సగం దుక్కులు దున్నుకొని రైతులు నారులు పోసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండిపోతుంది. ఇలాంటి గట్టుకైన పరిస్థితి ఇప్పటి వరకు ఈ మధ్య దాదాపు చూడలేదు మేము 10 సంవత్సరాల వరకు కూడా. ఈ పరిస్థితిలో మాకు నీళ్లు కూడా గేదెలకు కూడా నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈ గట్టి వర్షం పడితేనే రైతు కొంచెం కోలుకునే పరిస్థితి ఉంది, లేకపోతే ఇదే అయితే కనుక రైతు కూలబడిపోయే పరిస్థితిలో ఉంది. సత్తుపల్లికి ప్రధానంగా లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి పెద్ద చెరువు ద్వారానే సాగు పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ 2 ప్రాజెక్టులను నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆనకట్ట రైతులందరూ కూడా పంటలు వేసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం లంకాసాగర్ ప్రాజెక్టులో 8 అడుగుల నీరుండడంతో ప్రాజెక్టు గేట్లు తీసి కొంత నీరును విడుదల చేశారు. మరికొంతమంది మోటార్లు వేసి నీటిని నిల్వ చేసుకున్నారు. ఈసారి గణనీయంగా 4 అడుగులు మాత్రమే నీళ్లుండడంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నార్లు పోద్దామా వద్దనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు లంకాసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు. నాగార్జున సాగర్ నుంచి జలాలు వస్తాయనేటటువంటి ధైర్యం కూడా లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినప్పటికీ కూడా నాగార్జున సాగర్ లో కూడా పూర్తి కింది స్థాయికి నీటి మట్టం పడిపోవడంతో సాగర్ జలాలు వస్తాయనేటటువంటి ధైర్యం కూడా లేకపోవడంతో రైతాంగం ఈ ఖరీఫ్ లో సాగు చేయడానికి మొగ్గు చూపడం లేదు. తీవ్ర నిరాశతో ఉన్నటువంటి రైతాంగానికి వర్షాలు పడితేనే గాని వాళ్ళు రైతాంగం ముందుకి వ్యవసాయం పనులు ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. మార్చ్, ఏప్రిల్ నెలల్లో 47 డిగ్రీల నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చాలా వరకు జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ప్రాజెక్టులు, చెరువుల మీదే ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల కష్టాలు చెప్పలేని పరిస్థితులు నెలకొంది. మే మొదటి వారంలో వచ్చిన వర్షాలతో ఇక నీటి ఎద్దడి లేదు. సాగు చేసుకుందామనుకున్న సమయంలోనే చివరి వారం నుంచి వర్షాలు పడక ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు అడుగంటిపోతున్నాయి. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాభావ పరిస్థితులు కనపడుతున్నాయి. రైతులందరూ దుక్కులు దున్నుకొని నార్లు పూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చెరువులో మాత్రం నారుమళ్లు పెట్టుకోవడానికి కూడా వాటర్ లేదు. ఇప్పుడు కూడా పంట చాలా వరకు రైతులందరూ నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ వర్షం లేట్ అవడం వల్ల మళ్ళీ రెండోసారి దుక్కి దున్నుకొని మళ్ళీ విత్తనాలు నారు చల్లుకోవాలన్నా టైం అయిపోతుంది. ప్లస్ రైతులకు అదనపు భారం పడుతుంది. ప్రాజెక్ట్ చెరువుల కింద వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ ఖరీఫ్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.